ప్రస్తుతం మనతో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ భాషా గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మరి ఈరోజు 75వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలిసిన చంద్రబాబు నాయుడు అంటే ఎవరని చెప్తారు అసలు? నమస్కారం అండి. ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందుగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళ కుటుంబం మొత్తం ఒక మైనార్టీ నాయకుడిగా మరియు మైనార్టీ సోదరులతో అందరికీ మీరు ప్రత్యేకంగా దువా చేయించి వారి గురించి 75 సంవత్సరాలు వచ్చినా కానీ ఒక యువకుడిలాగా చురుకుగా పనిచేస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆయన 84లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు పార్టీలో వచ్చారో ఆ రోజు నుంచి ఆయన వెనక తిరగకుండా ఒక సూర్యుడులాగా ఒక చంద్రుడిలాగా వెలుగుంటా అమరావతి డెవలప్ చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ ప్రతి వాగ్దానం నెరవేర్చుకుంటా వస్తున్నారు. ఆయన ఒకటే చెప్పారు, ఆయన సిద్ధాంతంలో ప్రజలే దేవుళ్ళు మొత్తం అని చెప్పేసి ప్రజల కోసం సేవ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను అనుకుంటున్నాను. ముస్లిమ్స్లు అందరూ ఎంతో సంతోషపడే రోజు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మసీదుల్లో మరియు దేవాలయాల్లో ప్రతి జాట దర్గాల్లో ఆయన కోసం ప్రత్యేకంగా పూజ చేశారు. ఆ పూజా కార్యక్రమాలు నేను ముస్లిమ్స్ మైనార్టీలందరికీ తెలియపరిచాను. వారు కూడా భాషా గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ చెప్పాలా, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని చెప్పేసి. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారి ఎమ్మట 10 కాలాల అమ్మట ఆయన బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ హజ్ కమిటీ చైర్మన్గా ఎలాట్ చేసిన నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. భాషా గారు, ముఖ్యంగా ముస్లింలకి మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు అసలు? ఈయన ఒకటేనండి, మనకు 82లో పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు గతంలో అన్ని కులాలని కలుపుకొని వెళ్ళేవాళ్ళు. అలాగనే ముస్లిమ్స్ల కోసం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించేవాళ్ళు. ముస్లిమ్స్లు అంటే ఎంతో ప్రాధాన్యత ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చూపించే శ్రద్ధ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించారు. అనేక ముస్లిమ్స్ పథకాలను తీసుకువచ్చి ఆయన నేనున్నానని చెప్పేసి మైనార్టీల్లో దుల్హన్ పథకం కానీ రంజాన్ తోఫా కానీ ఏ కార్యక్రమం అయినా ముస్లిమ్స్ల కోసం పథకాలు తీసుకొచ్చి సుఖ సంతోషాలతో ఈరోజు ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా ముస్లిమ్స్ల కోసం ఇమాములు మౌజన్లు పారితోషికం ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను చెప్పుకోదలుచుకున్నాను. మరిన్ని పథకాలు ఆయన తీసుకొస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది ముస్లిమ్స్లో. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఆయన చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాను, అల్లాతో దువా చేస్తున్నాను. నేను ఆయన ఈరోజు 75 సంవత్సరాలు వచ్చినంది కాబట్టి ఒక హజ్ కమిటీ చైర్మన్గా నేను ఆయన్ని ప్రతిరోజు నేను దువా చేస్తాను ఆయన కోసం లోకేష్ బాబు యువక నాయకుడైన ఆయన కోసం ఆయన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మక్కా అనేది ఒక పవిత్రమైన స్థానము. ఆ స్థానానికి నాకు ఎన్నుకబడిన నన్ను మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి నన్ను ఎన్నుకొని ఒక హజ్ కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నాకు మనసులో నుంచి ఒక సంతోషం కలిగిన మాటనే ఒక మంచి పదవి ఇచ్చారు నాకు. దానికి నేను రుణపడి ఉంటాను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి సంతోషంగా చెప్తున్నాను.